హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే పైకి వెళ్ళామండి. చాలా ఎండగా ఉంది. షేడ్ నెట్ కొత్తది వేసుకున్నామండి, పాతది పాడైపోయిందని. కుండీలన్నీ కూడా షేడ్ నెట్ కింద పెట్టేసామండి. మొత్తం డాబా అంతా ఖాళీ చేసేసి నెట్ కింద ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసాం. డాబా అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి నీట్గా. చక్కగా పచ్చగా ఉన్నాయి చూడండి. క్యాప్సికమ్ మొక్క చూడండి, ఇప్పుడే పూలు వస్తున్నాయి. వచ్చిన పూలు రాలిపోతున్నాయండి, ఇంకా కాయ ఫామ్ అవ్వలేదు. ములగ చెట్టు కూడా అసలు 10 అడుగులు దాటిపోయిందండి. బొప్పాస్కాయ గింజలు వచ్చినాయి అని చెప్పి కారు టైర్లో వేశానండి నారు తీద్దామని. నాకేమో కుదరలేదండి నారు తీయటం. పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయండి, 2 అడుగులు 3 అడుగుల మొక్కలు అయిపోయినాయి. కొన్ని గ్రో బ్యాగ్స్లో పెట్టాను, మిగతా టైర్లలో ఉంచేసానండి. మందారాలు అన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. గులాబీ పూలు చూడండి, పింక్ గులాబీ, సెంటు గులాబీ అండి. ఇది మనకు పారిజాతం పువ్వులాగా విపరీతమైన వాసన వస్తుంది మనం ఎక్కడున్నా సరే. చామంతి పూలు కూడా చూడండి కట్ చేశాను. బొప్పాస్కాయ మొక్కలు చెప్పాను కదా, గ్రో బ్యాగ్లో పెట్టా, పెద్ద గ్రో బ్యాగ్లో. ఇక్కడ చూడండి గ్రీన్ వంకాయలు ఫ్రెష్గా ఇప్పుడే మళ్ళీ వస్తున్నాయి. చెట్లు కట్ చేశానండి, వంగ చెట్లు హైట్ వచ్చేసినాయి అని. ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి. మందారాలు కూడా కట్ చేశాను. కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో. పింకు, మనకి డార్క్ పింకు గన్నేరు, క్రీమ్ కలర్ గన్నేరు అండి, ఎంత బాగుందో చూడండి. టబ్బులో వేశానండి, పెద్ద టబ్బులో. గుత్తులు గుత్తులుగా పూస్తున్నదండి. మాకు దేవుడికి పూజకి పువ్వులు ఇబ్బంది లేదండి, చాలా పూలు పూస్తున్నాయి ఈ డాబా మీద. చూడండి ఎంత బాగుందో కలరు. అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయండి. గోరింటాకు మొక్కలు కూడా కొమ్మలు ఉరికినాయి. నేను బీర చెట్టుకు సపోర్ట్గా పెడితే అవన్నీ కూడా బతికేసినాయి. దోస గింజలు బాగున్నాయని దోస గింజలు వేసానండి కరివేపాకు టబ్బులు. కరివేపాకు కూడా అన్ని పూలు వచ్చేసినాయండి. చెట్టు అంతా పింక్ కలరు, అంటే బేబీ పింకు గన్నేరు పూలు చూడండి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయండి. అన్నీ కూడా టబ్బులోనే ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో, పువ్వులతో ఉన్నాయి కదా చెట్లు. ఒక్కసారి వీడియో తీద్దామనిపించింది. చాలా రోజులైంది కదా మనం టెర్రస్ గార్డెన్ వీడియో చేసుకుని, అందువల్ల ఈ వీడియో తీసానండి. పొద్దున్నే చెట్లన్నీ పువ్వులతో ఉంటాయి. కాసేపు అయితే పూజకి పూలన్నీ కోసేస్తానండి. మల్లెపూలు కూడా చూడండి ఈ సమ్మర్లో బాగా పూస్తాయి. సన్నజాజి పూలు చెట్టు అంతా సన్నజాజి పూలు ఉన్నాయండి. ఈవినింగ్ కోయటానికి కుదరలేదు, అందువల్ల విచ్చిపోయి ఉన్నాయండి. ఇక్కడ చూడండి నందివర్ధనం పూలు, ఇవి కూడా బకెట్లో పెట్టారండి, విరిగిపోయిన బకెట్లో దీన్ని పెట్టాను. చూడండి మా వారు చూపిస్తున్నారు. ఈ గన్నేరు పూలు అయితే ఎంత అందంగా ఉన్నాయోనండి, అసలు పట్టుకుంటే చాలా అసలు ఆనందంగా ఉందండి. క్రీమ్ కలర్ అండి, చూడండి మా వారు చూపిస్తున్నారు. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. గుత్తులుగా పూసేటప్పటికి మరింత అందంగా కళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది. మా వారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి. చూసారా, ఇప్పుడు పుదీనాకు హార్వెస్ట్ చేసేసుకుందామండి. అన్ని టబ్బుల్లో నేను పుదీనాకు కాడలు, అంటే పుదీనాకు ఒక 10 రూపాయలు కట్ట తెచ్చుకొని అన్నిట్లో కూడా పెట్టేశానండి. ఆకు ఒలిచేసి ఆ కొమ్మలు నాటాను అన్ని టబ్బుల్లో. చాలా పుదీనాకు ఉందండి. ఇవాళ హార్వెస్ట్ చేసేసుకొని టమాటా వేసి పచ్చడి చేసుకుందామండి పుదీనాకు. అందుకే కట్ చేసేస్తున్నాము. మొత్తం కూడా కట్ చేసేసి ఒలుచుకొని మళ్ళీ ఈ కాడలు నేను టబ్బుల్లో నాటేస్తానండి. ఈ కాడలు కూడా మనం పారేయాల్సిన అవసరం లేదండి. మనం ఆకు ఒలిచేసుకొని ఈ పుదీనాకు అంతా కూడా చక్కగా మళ్ళీ మనం నాటుకోవచ్చండి. నేను ఫస్ట్ ఒక కట్ట తెచ్చి ఆకు ఒలిచేసుకుని కొమ్మల వరకే పెట్టానండి. అన్ని టబ్బుల్లో పెట్టి అన్నీ కూడా తాజాగా ఉన్నాయండి. ఈరోజు ఎందుకో పుదీనాకు టమాటా పచ్చడి చేద్దామని చెప్పి పుదీనాకు కట్ చేస్తున్నామండి. ఇది టిఫిన్స్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మొత్తం పుదీనాకు అంతా కూడా చాలా అయ్యిందండి. చూడండి మా వారు చూపిస్తున్నారు ఎంత హెల్తీగా ఉందో చూడండి. పుదీనాకు ఆకులు కూడా పెద్ద పెద్దవిగా ఎంత బాగుందో చూడండి. కట్ చేసి కిందకు వచ్చానండి. మొత్తం కూడా చూడండి ఎంత ఆకు వచ్చిందో. ఇప్పుడు దీన్ని బాగు చేసేసుకొని టమాటాలతోటి పచ్చడి చేసుకుంటానండి. బాగుంది కదా టెర్రస్ గార్డెన్ వీడియో. ఈ సమ్మర్కి మొక్కల్ని కాపాడుకోవాలండి, అందువల్లే నీడలో పెట్టేశాను అన్నీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.